హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. శ్రేష్టమైన సమయంలో నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ నామాన్ని ఘనపరిచి కొనియాడి కీర్తించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ సత్యాన్ని మాకు నేర్పించండి నాయన. అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవా, మా శ్రమలన్నిట్లో, మా కష్టాలు శోధనలన్నిట్లో మమ్మను విడవక ఆదరించే దేవుడవు, శత్రువైన సాతాను సిగ్గుపరిచే దేవుడవు. మీకు విరోధముగా ఉండిన వారిని మీకు పక్షం వారిగా చేస్తాను ప్రభువా. మీ కృపలన్నిటి కొరకే మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన నీ సన్నిధిలో చేరి అనునిత్యము అనుక్షణము ఆరాధించే వారంగా ఉండటానికి మీ కృపను మాకు అనుగ్రహించు. ఈ సత్యంలోనికి నడిపించండి నాయన. నీ వాక్యాన్ని మాకు నేర్పించండి నాయన. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వచ్చిన ఏ ఒక్కరు కూడా వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళకూడదు నాయన. నూతన సమర్పణతో, నూతనమైన దిద్దుబాటుతో, నూతనమైనటువంటి నిశ్చయతతో బయలుపెట్టడానికి మీ కృపనంచుంది. మీరే మహిమ పొందండి. నన్ను నిశ్చేసి బలహీనుడైన నన్ను సిలువు చాటును మరుగుపరచండి. చిత్తానుసారమైన మాటలే పలకటానికి మీ కృపనుంచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. మనమందరం చాలా ప్రత్యేకంగా ప్రార్థించాలి. దేని కొరకంటే పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. చాలాసార్లుగా ఈ మాటలు నేను చెప్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. సో మనందరం దేవుని సత్యాన్ని ప్రతిదినం నేర్చుకోవాలి కదా. ప్రతిదినం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో భారము లేదు కానీ బాధ్యతలు ఉన్నాయి. ఏమున్నాయి? బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు నెరవేర్చే కృప, శక్తి దేవుడిస్తాడు. అధికారాలు ఉన్నాయి. ఎందుకు? దేవుని యొక్క పని చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అలాగే బాధ్యతలు నెరవేర్చడానికి శక్తి, బలము ఇచ్చాడు. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఏమని? పరలోక ప్రార్థన చేస్తాం కదా. రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి అని ప్రార్థన చేస్తాం. చేస్తున్నారా? రాజ్యము, బలము, మహిమ కదా. సో భారము లేదు. యేసుప్రభు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కాబట్టి నేను భారం భరించలేకపోతున్నానండి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పిలుపు, దేవుని వాక్యం నీకు అర్థం కాలేదు కనుక నువ్వు ఏదో భారాన్ని భరిస్తున్నాను అనుకుంటావు. దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేము. ఆ భారాన్ని మనం భరించి అలా 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 ష్రింక్ అయిపోయి నేలలో దిగిపోతాం తప్ప మనం ఏ పనిలో కూడా జయాన్ని పొందలేం. భారాన్ని భరించే, సమస్త భారాన్ని భరించే దేవునికి భారాన్ని అప్పగించి ఆయన అప్పగించిన పని మనం చేయాలి. బాధ్యతను మనం నిర్వర్తించాలి. బాధ్యతలు మర్చిపోయి మనకిష్టమైన వాటిని చేసుకుంటానంటే దేవుని కృపలో నుంచి నువ్వు వేరైపోతావు. బాధ్యతలు విస్మరించి ఏదైనా చేస్తా ఉంటే నీకు ఏది విజయవంతంగా చేయలేవు. కారణం ఏంటంటే నీవు దేవుని యొక్క ప్రణాళికలో నుంచి బయటకు వెళ్ళిపోయావు. సో రైలు పట్టాల మీద ఉంటే ఎలా నడుస్తుందో నీవు కూడా దేవుని కృపలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా అప్పగించుకుంటావో ఆ రీతిగా నీ ముందుకు వెళ్తావు.
అలా కాకుండా నీ సొంత చిత్తాన్ని, నీ సంపూర్ణమైన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నీవు నీ మనస్సును ఖచ్చితంగా కఠినపరుచుకుంటే నీవు దేవునికి దూరం అయిపోతావు. నా చిత్తము నెరవేరాలి, నా ఆలోచన నెరవేరాలి, ప్రభువా నా ప్రార్థన అంగీకరిస్తావా అంగీకరించవా అనే ఖచ్చితమైన పోరాటంతో ఉంటున్నారు కదా. అందువలన మనం ప్రతిరోజు లేవగానే ఈరోజు నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభు ఏం చెప్పాడు? ఏనాటి కీడు నాటికి చాలు అని చెప్పాడు. సో ఈ రోజు నన్ను కీడు నుంచి తప్పించు. ఏమిటి ఈ కీడు అనే ఒకటి ఆలోచన చేస్తే, ఈరోజు సాతాను ఊరిలో పడకుండా, శోధనలో పడకుండా నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి అనే ఖచ్చితమైన తీర్మానం మన హృదయాల్లో ఉండాలి. అది లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. అది అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలి, నీ మాట చొప్పున అడుగులు వేయాలి. ఈరోజు నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఈరోజు ఇచ్చినందుకు. రాత్రి పడుకున్న వాళ్ళు చాలామంది లేవలేదు, ఇప్పుడు నేను లేచాను. ఈరోజు నేనేం చేయాలి? పరలోకంలో ఐశ్వర్యాన్ని సమకూర్చుకోవాలి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని యేసుప్రభు చెప్పాడు. తెలుగులోనేమో కూర్చుకొనుడి అని ఉంది, ఇంగ్లీష్లోనేమో హీప్ అప్ ట్రెజర్స్ అంటే రాసులుగా కూర్చుకోండి అని ఇంగ్లీష్లో రాయబడింది చాలా వర్షన్స్లో. అంటే పరలోకంలో ఏదో మన కథల్లో హిస్టరీ ఏదో చెప్పినట్టుగా అక్కడక్కడ బంగారపు రాసులుండేవి, వజ్రాల రాసులుండేవి మన దేశంలో అని చెప్పేవన్నీ హైపర్బోల్ అంటే అతిశయోక్తి అలంకారంతో చెప్పండి. కానీ పరలోకంలో మాత్రం నీవు నీ కొరకు ఐశ్వర్యాన్ని రాసులుగా సమకూర్చుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అది మనం మర్చిపోయినందువల్ల ఎప్పుడు ఈ లోకం వైపే చూస్తూ ఉంటాం, భూమి వైపే చూస్తూ ఉంటాం. నేను ఒక వచనాన్ని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారం, డార్క్నెస్, గ్లూమ్ ఆఫ్ యాంగ్విష్, బాధలు, అంధకారము, దుస్సహమైన వేదన. కాబట్టి మనందరం పరలోకం వైపు చూడటం నేర్చుకోవాలి. ఈరోజు మీకు పరలోకం గుర్తొచ్చిందా? లేవగానే వచ్చిందా? పరలోకమే నా నివాసం అని ఎవరన్నా చెప్పారా? అప్పుడప్పుడన్నా చెప్తున్నారా? మై రెసిడెన్స్ ఈస్ హెవెన్, పరలోకము నా నివాసం అని ఎప్పుడైనా చెప్తున్నారా? చెప్తున్నారా ఎప్పుడన్నా? ఎప్పుడు ఒకే మాట చెప్పామనుకోండి, మనం అక్కడే ఉంటాం, ఎప్పుడు ఒకటో తరగతిలోనే ఉంటాం. అందుకని కొన్ని మాటలు చెప్తా ఉంటాం, ముందుకెళ్తా ఉంటాం. పరలోకమే నా నివాసం అని ప్రతిరోజు లేవగానే మనం నోటితో ప్రకటించాలని చెప్పాను చాలాసార్లు. మళ్ళీ వేరే మాటలు అన్నీ ప్రతిసారి అన్నీ చెప్పలేం కదా మనకున్న కొద్ది టైంలో. ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ భూమి మీద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, మంచి దర్జాగా ఉండాలి, విలాసంగా ఉండాలి, ప్రభువా నన్ను హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాను తప్పితే పరలోకంలో నేను గొప్ప స్థానంలో ఉండాలని ఆశిస్తున్నారా? అలా ఆశించేవారు లేరని కాదు, ఎక్కువ భాగం ఇక్కడ ఉన్న వాటిని ఆలోచిస్తారు కదా. పరలోకంలో ఉండే ఇల్లు ఇక్కడ మనం ఎంత చేసుకున్నా కట్టుకోలేం కదా. అక్కడ ఉండేది అంత బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, రత్నాలు. ఇక్కడ మనం కట్టుకుంటామా? కెంపులు, రత్నాలు, హారాలు వేసుకోవాలంటే 10 లక్షలు 20 లక్షలు పెట్టుకోవాలి కదా. ఇంటికి ఏం పెడతాం కదా. సో రోడ్లన్నీ బంగారం, వాకిలంతా బంగారం, గోడలన్నీ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు అన్నీ ఉంటాయి. హల్లెలూయా. అక్కడ ఇల్లుందో మీకు? ఫ్రీ కదా అక్కడ. ఒకసారి నేను యేసరా నగర్లో చెప్తా ఉంటే, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తాం కదా, అయిపోయిన తర్వాత ఒక వృద్ధురాలు ఉంది. అయిపోయిన తర్వాత, అయ్యా నాకు కూడా ఒక ఇల్లు రాయించయ్యా ఉంది. దీనికి ఏం రాయించేది లేదు, ఏమీ లేదు, లేకపోతే ఫీజు ఏమి లేదు, ఫ్రీగానే ఇస్తారు అని చెప్తే ఆఖరి దాకా ఉండి నాకు ఒక ఇల్లు రాయించయ్యా అని చెప్తాను. ఎప్పుడు మర్చిపోయినాను. అలా కాదమ్మా, అది పరలోకాన్ని గురించి, ప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకున్నానయ్యా అని చెప్పింది. అయితే నీకు దేవుడు ఇస్తాడు, నమ్మకంగా దేవుని కొరకు దీవించమని చెప్పా. సర్లే అయితే ఇక్కడ రాయించుకోవాలేమో అని చెప్పింది. కాబట్టి
పరలోకం మీద మన దృష్టి చాలాసార్లు ఉండదు కదా. ఈ లోక సమస్యల మీదే మనం కేంద్రీకృతం అయిపోయి చాలా మరి దిగులుతో ఉంటారు చాలామంది దిగులు, వేదన, బాధలు, అంధకారము, అంటే ఒక చీకటి ఆవరించినట్టుగా ఆ వేదన ఆవరిస్తుంది అన్నమాట. చీకటి కొన్నిసార్లు మరి ఇక్కడ కూడా జరగచ్చు. పొలాల్లో ఉంటే రాత్రిపూట కటికి చీకటిగా ఉన్నప్పుడు చుట్టూతా దోమలు గుయ్యమని తిరుగుతూ ఉంటాయి. మీకు ఎవరికైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు కదా. చీకటి, చిమ్మ చీకటిలో పొలాల మధ్యలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ దోమలు అలా తిరుగుతూ ఉంటాయి గుయ్యమని. అది గ్లూమ్ ఆఫ్ యాంగ్విష్, అంటే బాధలు, అంధకారము, దుస్సహమైన, అంటే భరించలేనటువంటి వేదన. అది అలా తిరుగుతూ ఉంటే అసలు ఏం చేయాలో తెలియదు కదా, ఏం చేయాలో తెలియదు. సో అలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. అప్పుడు మనం దేవుని వైపు చుట్టూ మొదలు పెడితే, భక్తుడైన పౌలు ఎన్నో శ్రమలు భరించాడు కదా. ఎన్ని శ్రమలు అంటే చెప్పలేనన్ని శ్రమలు భరించాడు. భరించిన ఆయన ఏం చెప్తారంటే, ఇదిగో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, చాలా స్వల్పమైన శ్రమలు అని చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనం నుంచి చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయంలో ఉన్నాను, మరి 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, బెత్తములతో 3 సార్లు కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలి 3 సార్లు శ్రమ పడ్డాను, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను. వీటిలో ఎక్కువ భాగం ఈ విషయాలని మనకు అపోస్తల కార్యాల్లో కనబడతాయి. మీరు అపోస్తల కార్యాలు చదివితే ఇవన్నీ అక్కడ కనబడతాయి. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల, సముద్రములో ఆపద, కపట సహోదరుల వలన ఆపద, ప్రయాసముతో, కష్టముతో, జాగరణములతో, ఆకలి దప్పులతో, ఉపవాసములతో. ఈ మాట నేను చాలాసార్లు గుర్తు చేస్తూ వచ్చాను. నిన్నంతా తినడానికి ఏం దొరక్క ఆకలి దప్పులతో ఉంటే ఈరోజు ఉపవాసం ఉండాలనుకోండి, అదే నిన్నంతా తినలేదు కదా ఈరోజు తింటామంటే కుదరదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అంతే. సో ఎలాగ దీన్ని సరి చేసుకోవాలో, ఎలాగా ఆ ఉపవాసాన్ని సరిపడా కొంచెం ఏదైనా లిక్విడ్స్ తీసుకోవాలా, ఎట్లాగూ ఏంటి అనేది మీరు నిర్ణయించుకోవాలి. నిన్న తినలేదు కాబట్టి ఇవాళ తిందామని ఆలోచన చేసేది ఉపవాసం కాదు. అనేక సార్లు ఆకలి దప్పులతో ఉన్నాను, అలాగే ఉపవాసాలు చేయాల్సింది చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాను. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి కదా. మీరు ఎప్పుడు ఎవరైనా చలి అనుభవించారా? నేను ఎక్కువగా లేను, కానీ అంటే చెప్పుకోవాల్సినంత కాదు, కానీ కొంచెం నా ఎక్స్పీరియన్స్ అది. సార్ నేను బిజినెస్ అంటే ఇండస్ట్రీ నడిపించేటప్పుడు గుజరాత్ వెళ్తున్నా, అహ్మదాబాద్. ఎప్పుడు నేను అంత దూరాలు ప్రయాణం చేయలేదు. ఒక బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నప్పుడు నాకెప్పుడు ఒక ఆలోచన, అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఒక ప్యాంటు షర్ట్ ఉండేది. అట్లా వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుని వెళ్ళా. రాత్రి ట్రైన్లో ఎంత తలేసిందంటే, ఎంత ఆపుకుందాం అన్న వణుకు తప్పితే ఇంకోటి లేదు. ఎవరో ఒక అతను ఏం చేశాడంటే పాపం నా వణుకుడు చూసి ఒక దుప్పటి కప్పాడు. కప్పిన తర్వాత అబ్బా దేవా ఎంత గొప్ప కార్యం చేశాను అనుకున్నా. ఒక 2 hours తర్వాత నేను దిగిలిపోతున్నా, తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా చలి పెరిగింది. సో అది నేను కొంచెంగా ఎక్స్పీరియన్స్ చేసిన చలి. అయితే చాలామంది ఆకలి దప్పులతో, చలితో రోడ్ల మీద ఉంటారు. కొంతమంది వేరు వేరు స్థలాల్లో దిక్కుమాలిన స్థితిలో ఉండేవాళ్ళని మనం చూస్తాం. అయితే ఈ భక్తుడు, ఈ
పౌలు భక్తుడు కదా, వస్త్రహీనతతో తరుముబడుతూ కొట్టబడుతూ, అంటే బట్టలు లేకుండా కొట్టేవారు, కొట్టేసేసి వదిలేసేవారు. అది ఎంత బాధగా ఉంటుంది కదా. యేసుప్రభు కూడా బట్టలు లేవు, మనం చెప్పుకోవడానికి మనకు అంత ఇష్టం ఉండకపోవచ్చు, కానీ హీ వాజ్ టోటల్లీ మేడ్ న్యూడ్. కంప్లీట్గా ఆయన్ని దిగంబరత్వంతో సిలువ వేశారని చరిత్రకారులు చెప్తారు. సో అందువలన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవమానపరిచే విధానం అది. ఇప్పుడు కూడా మనకి చూడండి, మణిపూర్లో చాలా మందిని వివస్త్రలుగా చేసి బట్టలు లేకుండా చేసి రోడ్ల మీద తిప్పారు కదా. ఎందుకు? అవమానపరచాలి, హేళన చేయాలి, వాళ్ళ చేతగానితనాన్ని నిరూపించాలి, వారిని ఏం చేయాలి, సిగ్గుపరచాలనే ఉద్దేశంతో చేస్తారు. కొట్టడం ఒకటైతే బట్టలు లేకుండా కొట్టడం అనేది మరి ఒక విధానం. వీటన్నిటి మధ్యలో ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. 7వ వచనం నుండి మీరు జాగ్రత్తగా చూడండి. కొన్ని మాటలు నేను చదువుతూ ఉంటాను. ఆ బలము మాది కాదు, ఈ ఐశ్వర్యము మాకు ఉంది, దేవునిదై ఉండునట్లుగా ఈ ఐశ్వర్యం మాకుంది. ఎక్కడికి పోయినా, ఏ శ్రమలో ఉన్నా దేవుడు ఏం చేస్తున్నాడు, ద్వారాలు తెరుస్తున్నాడు. ఇరుక్కింపబడిన అంటే బ్లాక్ అయిపోవట్లేదు, అక్కడి నుంచి బయటకు వస్తున్నాం. శ్రమలో అపాయంలో ఉన్న దేవుడు ఉపాయాన్ని ఇస్తున్నాడు. తరుముబడుచున్న దిక్కులేని వారం కాము, పడద్రోయబడినా నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ మోసుకొని పోతున్నాం. హల్లెలూయా. మా మా యేసు యొక్క జీవం మా మర్త్య శరీరము కదా, మోర్టల్ బాడీ, శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుతున్నాం. సో ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మరణ పంచుల వరకు వెళ్తున్నాం. అయితే మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకము అగుచున్నవి. హల్లెలూయా. ఈ శ్రమ తర్వాత, ఈ శోధన తర్వాత, ఇంతకుముందు ప్రవీణ్ చెప్తూ వచ్చారు కదా, గ్రాహం స్టైన్స్ ఆయన చంపబడ్డాడు. ఆ చిన్నారి కుమారులు కూడా కదా ఆయనతో పాటు మరి తగలబెట్టబడ్డారు, అగ్నికి ఆహుతి అయిపోయారు కదా, వాళ్ళు చనిపోయారు. స్టిల్ ఆయన వైఫ్, ఆయన భార్య, ఆయన కుమార్తె సేవ చేస్తూనే ఉన్నారు. కానీ ఒరిస్సాలో చాలా అద్భుతమైన పరిచర్యను దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. చాలా గొప్ప పరిచర్య, కొండల్లో, లోయల్లో, ట్రైబల్స్ మధ్యలో చాలా గొప్ప సేవ జరుగుతూ ఉంది. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇప్పుడు మన ద్వారా కూడా కొంత సేవ అక్కడ జరుగుతూ ఉంది. సో మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకం అవుతున్నవి. గుర్తుపెట్టుకోండి ఈ వచనం. మనకు శ్రమ కలగగానే ఏదో అయిపోయింది అనుకోవద్దు, చాలా గొప్ప కార్యం జరుగుతుంది, చాలా అద్భుతం జరుగుతుంది. కనుక ఎవరైనా ఏదన్నా చెప్పాలంటే ఈ రిస్క్ నాకెందుకు, ఎవరు తిడతారేమో కొడతారేమో అనుకోవద్దు. ఏం పర్వాలేదు కదా, ఏం భయపడద్దు, ఏం కాదు. దెబ్బలు తింటే ఏమవుతుంది, ఏమవుతుంది కదా. మరి దేవుని కార్యం జరుగుతుంది అక్కడ. మరి నేను ఇంతకుముందు మన జూమ్ కాల్లో చెప్పాను, మన పాస్టర్ గారు ఒక ఆయన్ని ఎక్కడ ఆంధ్రాలో ఘంటసాల, అక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, ఆయన పోస్టర్లు అంటిస్తాంటే ఒక ఆయన వచ్చి డబా చెప్తూ కొట్టేసాడు. కొట్టేసిన తర్వాత ఎందుకు కొడుతున్నావు ఏంటి, కొట్టేసాడు డబా. ఇంతలో 2-3 వచ్చారు, కానీ వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళని అడుగుతాడు, ఏదో మూర్ఖుళ్ళే కొట్టేసాడులే వదిలేసే, అది ఇదేం చేసి సర్ది చెప్పారు. తర్వాత కొద్ది రోజులకి అతను చచ్చిపోయాడు. బాగా ఉన్న వ్యక్తి ఏమనొస్తే చచ్చిపోయాడు. సో దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని పిల్లల్ని ఏదైనా తప్పు చేసినందువల్ల మరి ఏమంటాం, దుర్మార్గం ఏమైనా చేసి తన్నులు తింటే దానికి ఏం రాదు, కానీ యథార్థంగా ప్రభు కొరకు జీవిస్తూ, యథార్థంగా ప్రభు పనిచేస్తూ, శ్రమలు నిందలు ఒకవేళ హింస వస్తే అవతల వాళ్ళు ఏమి ఉండరు, చచ్చిపోతారు. బైబిల్లో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఆ హేరోదు అనేవాడు ఉంటాడు, వాడు యాకోబుని, పేతురు సహోదరుడైన యోహాను సహోదరుని యాకోబును కత్తితో చంపించాడు. తర్వాత అతను మరలా మాట్లాడుతున్నప్పుడు
ఆ మాటలు చూసిన వారందరూ దేవుని ఆత్మే కానీ నీ వీడు కాదంటే వాడు ఒప్పుకోలా. నేనే తెలివిగలాడిని అన్నాడు. వెంటనే పురుగులు పడ్డాయి. దేవుడు మొత్తాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. సో దేవుని ఉగ్రత ఎప్పుడూ వస్తానే ఉంటుంది. అనేక మంది ఉగ్రతకు గురవుతూ ఉంటారు కానీ సత్యం తెలుసుకోరు. కొన్నిసార్లు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు. సో అందుకని ఇక్కడ రాస్తాడు, మరి 16వ వచనం, మేము అధైర్యపడము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం. కనబడేవన్నీ చూడటం చాలా తేలిక కదా. మన కళ్ళకు కనబడని దాన్ని, పరలోకాన్ని మనం దేవునితో సహవాసం చేయడం ద్వారా చూస్తాం. దేవునితో సహవాసం చేసినప్పుడు మన కన్నులు తెరవబడతాయి, మన ఆత్మనేత్రాలు తెరవబడతాయి. అందుకనే మనం దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా గడపాలి. కొన్ని విషయాల గురించి మనం చాలా తీవ్రంగా తీసుకుంటాం, అలాం అయిపోతాం కదా. ఇలా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరగాలని. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు విరోధంగా లేకపోతే నీ పక్షమున అన్యాయంగా ఎవరైనా ఏమన్నా ప్రవర్తిస్తే వారి మీదకి చాలా ఉగ్రత వస్తుంది తప్పకుండా. ఒకవేళ వాళ్ళు నీకు విరోధంగా లేకపోతే నీకు ఎటువంటి హాని చేయాలని ఆలోచన లేకుండా నీవు భ్రమపడ్డావు అనుకో, ఏం ఉపయోగం లేదు, నీకేం రాదు, వాళ్ళకేం రాదు. సో అందుకని మనం కొన్నిసార్లు చాలా నెమ్మదిగా దేవుని వైపు చుట్టూ నేర్చుకోవాలి. దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సో క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయొచ్చు. సో ఎన్ని శ్రమలు చదివాం మనం 11వ అధ్యాయంలో కదా. ఆ శ్రమలన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ వాక్యాన్ని మళ్ళీ చదవండి. చదువుతారా? నేను అందుకనే ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో మరలా ఈ వాక్యాన్ని ఆన్ చేసుకుని మళ్ళీ ఒకసారి వినండి. లేకపోతే నేను చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒకసారి చదవండి. సో మీరు చాలా సమయాన్ని రకరకాల పనులకి ఏమంటాం సద్వినియోగం చేయకపోవచ్చు కదా. సో ఇక్కడ రాస్తున్నాడు, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో నిత్యమైన గృహం కొరకు మనం చూడం, నిత్యమైన దేవుని కృప కొరకు మనం వేడుకోం కదా. ఈ లోకపు అవసరాల గురించి మనం చాలా ఎక్కువగా చింతిస్తాం. దేవుని వైపు చూడాలి. మనము మన ఇంటి వారు కదా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అని అంటే ఒక మాట అంటే అయిపోతుందా? నా ఇంటి వారందరూ ప్రభువుని సేవించే వరకు నేను దేవుని సన్నిధిలో పోరాడాలి, దేవుని కృప పొందాలి, అటు రీతిగా వారిని నడిపించాలి. నా ఇంటి వారిని నేను నడిపించాలి, నీ ఇంటి వారిని నీవు నడిపించాలి, నీ రక్త సంబంధులను నడిపించాలి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమని ఎప్పుడో తీర్మానం చేసుకున్నానండి అంటే అవదో. ఏం చేసావు ఆ రీతిగా? నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, దగ్గర బంధువులు ఎంతమంది నశించిపోతున్నారు. నా వాళ్ళందరి పేర్లు రాసుకోండి. ఆ పేర్లన్నీ పెట్టి ప్రతిదినము ఆ పేరు పేరు వరుసను ప్రార్థన చేయండి. విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తి కలిగింది. వీరు మారతారు తప్పకుండా. వీరి జీవితాల్లో సత్యాన్ని తెలుసుకుంటారు, వీళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుంటారనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏమో ఏం జరుగుతుందోలే అనుకోవద్దు, తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. నిరాశపడద్దు. లేకపోతే ఇక మనం చేయవలసింది ఏదో చేసాం. ఇప్పుడు మనం ఏమైనా మొక్కలు పెడతాం కదా, విత్తనాలు వేస్తాం. నేను నాటేసాను అయిపోయిందని అనుకుంటే మొక్క మలుస్తుందా? మలవదు కదా. నీళ్లు పోయాలి, అది పెరుగుతూ ఉండాలి, ఇంకా నీళ్లు పోయాలి, దానికి కావాల్సిన ఎరువులు వేయాలి. దాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు సమయం వచ్చినప్పుడు చక్కగా అది ఫలిస్తుంది. అలా కాకుండా నీళ్లు పోసాను, పెట్టేశాను, అయిపోయాను, ఇంకేం చేస్తాను, మొక్క మొలిసింది, పెరిగితే పెరుగుతుంది, సస్తే సస్తుందంటే. సో నువ్వేం చేయాలి? వాక్యం ప్రకటించాలి, వాక్యం ప్రకటించాలి. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించే రీతిగా నువ్వు ప్రతిదినం వారితో మాట్లాడాలి, వారి కొరకు ప్రార్థించాలి. దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితో కదా. ఎలాంటి శక్తిది? డబ్బులతో వచ్చే శక్తి కాదు కదా. దేవుని సన్నిధిలో మనం సహవాసం కలిగి ఉండటం వలన వచ్చే శక్తి అది. అదే మనం ఎప్పుడు రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. బలము, శక్తి ఒకటే కాబట్టి నేను
ఆ మాట ఎక్కువసేపు. రాజ్యము, శక్తి, మహిమ. సో మనం ప్రతిరోజు ప్రభు నీ శక్తి నాకు కావాలి. నీది బలము, నీది శక్తి, నీది రాజ్యము, నీది మహిమ, నీది. కాబట్టి నీ శక్తి నాకు కావాలి. నీ సొంత శక్తి ఏమైనా చేద్దాం అనుకుంటే ఏం చేయలేవు. చాలామంది జనరల్గా ఉండే ఫీలింగ్ ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు ఏమైనా జరిగినాయి అనుకో, బాగా జరిగినాయి అనుకోండి, నేను ఎట్లా చేశానో చూసారా అంటారు కదా. చూసారని నేను చేశాను, ఫెయిల్ అయిపోయింది అనుకో, దేవుడు చేయలేదండి నేనేం చేస్తానంటారు. అంతేనా? చేసే ఏదైనా మంచిగా జరిగింది అనుకో, చాలా కష్టపడ్డాను, చాలా ఉపవాసం ఉన్నాను, చాలా జరిగిపోయింది అని చెప్తారు కదా. జరగకపోతే దేవుడు చేయలేదు నేనేం చేయను. సో మనం ఎట్లా చెప్పాలి? ఇది ఎందుకు జరగలేదంటే, మరి నేను ఎలా ఆటంకంగా ఉన్నానో నాకు తెలీదు. మళ్ళీ నేను పరిశీలించుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. దేవుడు తప్పకుండా ఈ అపజయాన్ని జయంగా మారుస్తాడు. ఏదైనా పని జరిగిందనుకో, దేవుడు కృప కలిగిన వాడు. తన కృపతో ఆయన సంకల్పంలో ఈ పనిని అద్భుతంగా ఏం చేశాడు? నెరవేర్చాడు. ఈ పనిని ఆయన సఫలపరిచాడు. ఇది ఆయన కృప అని మహిమా ప్రభావాలు ఆయనకు ఆరోపించాలి. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఎక్కువ భాగం దేవుని వాక్యంతో మనం మరి ముడిపడి జీవించేటప్పుడు, అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, మన జీవితం వాక్యంగా మారుతున్నప్పుడు ఆ పని చేయం. కానీ వాక్యం తెలియనప్పుడు ఏం చెప్తాం? దానికి వ్యతిరేక ధోరణిలో చెప్తాం, ఉల్టా పల్టాగా చెప్తాం, తిరగమరగా చెప్తాం. ఏదైతే దేవునికి మహిమా ప్రభావాలు ఆరోపించాలో అది ఆరోపించాం. ఏదైతే మనం ఒప్పుకోవాలో అది ఒప్పుకోం. ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే దేవునికి చెప్తాం, ఆపాదిస్తాం. ఏదైనా విజయం ఉంటే అది మనకు తెచ్చుకుంటాం. అందుకని ప్రభు చెప్పాడు, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను. ఒక్కసారి నువ్వు అట్లా చేసావంటే నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయిపోతానే ఉంటావు. ఎవరైనా ఒకవేళ అటువంటి పని చేసుంటే ఇప్పుడైనా సరే మీరు మీ జీవితాల్లో ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. చాలామందికి క్రైస్తవుల్లో వచ్చే సమస్య ఏంటంటే సెల్ఫ్ రైటియస్నెస్, స్వనీతి కదా. దురమ్మాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము అని 19వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు దేవుని బ్రతిమాలుతున్నాడు. అందరికీ ఉంటుంది ఇది, సెల్ఫ్ రైటియస్నెస్, స్వనీతి, నేను నీతిమంతుణ్ణి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చదవండి, ఓపెన్ చేయండి. 1 Corinthians chapter 1 లాస్ట్ వర్స్. యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, ఈజ్ విజ్డమ్, జ్ఞానము, రైటియస్నెస్, నీతి కదా, నీతి, పరిశుద్ధత, హోలీనెస్, శాంక్టిటీ, విమోచనము, రిడెంప్షన్. అంటే యేసుక్రీస్తులోనే ఇవన్నీ ఉన్నాయి, మనలో ఏం లేవు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుని ప్రతిరోజు ఈ మాట చెప్పండి, యేసుక్రీస్తు నాకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయన. సో మనం దీనికి భిన్నంగా ఏం మాట్లాడుతూ ఉంటాం అంటే, నేను నా సొంత జ్ఞానంతో నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో తెలుసా అనుకుంటారు కదా. లోకంలో ఎఫర్ట్స్ పెట్టి, అంటే శ్రమపడి కొన్ని పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ఎన్ని సాధించినా వారి సాధన అంతా కూడా ఇక్కడికే పరిమితం కదా. ఈ లోకంలో ఏది చేసినా కూడా ఇక్కడే ఉంటుంది, అది పైకి వెళ్ళదు. సో దే హ్యావ్ టు లీవ్ దేర్ వరల్డ్లీ గ్లోరీ ఇన్ టు ద డస్ట్. వారు మట్టిలో తమకు కలిగిన పేరు ప్రతిష్టలను వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తారు? నరకానికే వెళ్తారు. ఏం ప్రయోజనం? కనుక మనందరం గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. దేవునికి మనం ఎలా అప్పగించుకోవాలి, దేవునికి మనం ఏ రీతిగా మరి విధేయత చూపించి విధేయతతో ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి కదా, నిలిచి ఉండాలి. మరి ఇదే అధ్యాయంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను
ఐశ్వర్యవంతులైరి. హల్లెలూయా. అయితే ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం చూస్తే దేవుని యొక్క సాక్ష్యం అంటే యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి అని నీవు గుర్తించినప్పుడు, సో దేవుని గురించిన సాక్ష్యం నీలో స్థిరంగా ఉండాలి. ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట అన్నట్టుంటే నువ్వు క్రైస్తవురాలు కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము, నిన్ను గూర్చిన సాక్ష్యము, యేసయ్య నిన్ను గూర్చిన సాక్ష్యము నాలో స్థిరపరచమని మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏం చేస్తారు? యేసయ్య నిన్ను గూర్చిన సాక్ష్యము నాలో స్థిరపరచు. హల్లెలూయా. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? ప్రతి విషయములో, సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవుతారు. అంటే లక్షల కోట్లు వస్తాయని కాదు, దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో, దేవుని సత్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రికలో మనం వెళ్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. మీరందరూ ఈ వాక్యాలు నోట్ చేసుకుని గుర్తుపెట్టుకుని మళ్ళీ చదవండి. ఒకవేళ గుర్తుపెట్టుకోలేని వారు మరలా యూట్యూబ్ ఆన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా వినండి. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చింది ఏమిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఆయనకు చాలా మహిమ, గొప్ప మహిమ ఉంది. ఆ మహిమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన గుణాన్ని బట్టి, అంటే గొప్ప చెప్పుకోవలసినటువంటి గుణం. మనం పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఇప్పుడు మీరు ఎవరైనా ఈరోజు చదివారు లేదు నాకు తెలియదు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, అంటే అతిశయించవలసిన గుణాలు, గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. మాటలు చెప్తున్నారు మీరు. ఈ వచనం వచ్చిందా మీ అందరికీ? కొన్ని సంవత్సరాలుగా ఈ మాటలు ప్రతిరోజు చెప్పాలని గుర్తు చేస్తానే ఉన్నా. మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయాలలో ఉంచుకొని వాటిని నోటితో పలకాలి. లేవటంతోనే దేవుని వాక్యం పలకాలి. నీ నోట దేవుని వాక్యం ప్రకటించబడాలి. అత్యధికములైన వాగ్దానములు, చెప్పండి, అత్యధిక. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికమైన వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. అది మనం మర్చిపోతే మనం ఆ వాగ్దానాలు పొందలేం. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. అంటే దురాశల్లో ఉండి లోకం ఎంత పాడైపోతా ఉంది. ఈ వాగ్దానాల మూలంగా మీరు లోక సంబంధమైన ఆశలు, దురాశలకు స్థానం ఇవ్వవద్దు, ఇచ్చి పాడైపోవద్దు అని దేవుడు చెప్తాడు. కానీ మనకు లోకంలో ఉన్న ఆశలే చాలా ఎక్కువగా ఉంటాయి. లోక సంబంధమైన వాటి మీద మన గురి తీయం. అక్కడి నుంచే వాటి కొరకే ప్రయాసపడతాం, వాటి కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తాం, వాటి కొరకు అందరికీ చెప్తాం, బాబు మా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, ఈ సమస్య ఉంది, అవసరం ఉంది అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుని మహిమ గుణాతిశయములను బట్టి ఆయన ఇచ్చిన అత్యధికమైన వాగ్దానాలు, అంటే మనం ఊహించలేని వాగ్దానాలు కదా. అడుగు వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు అని మనకు తెలుసు. కానీ వాటిని గురించి మనం ఆలోచన చేయం. మన ఆలోచనలన్నీ లోకంలో ఎవరన్నా చూసినప్పుడు వారిలాగా ఉండాలనే ఆలోచన మనకు ఉంటుంది తప్ప వేరు వేరు ఆలోచనలు మనకు రావు. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ఎలా ఉండాలి? పూర్ణమైన జాగ్రత్త. అనుకోకుండా గ్లాసు పడిపోయింది అన్నట్టుగా ఈ పడేసుకోవడం కుదరదు. అనుకోకుండా చేతిలో ప్లేటు పడిపోయినట్టుగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ప్లేట్లు పడిపోవచ్చు, చేతిలో గ్లాసు పడిపోవచ్చు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. పెదానికి కప్పుకి చాలా తేడా ఉంది కదా. కానీ ఆత్మీయ వాగ్దానాలకు అటువంటి సామెతలు వర్తించవు.
నేను ఒకసారి రాజమండ్రిలో ఉన్నా చిన్నప్పుడు, ఒక అద్దెంట్లో ఉన్నాం. అక్కడ ఆ ఓనర్ గారు ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన చక్కగా చాలా భలే భలే కౌరులు చెప్తున్నాడు భలే వింటున్నాం. ఇంతలో దగ్గు వస్తుంది. ఆయన గొంతు పట్టిందని వాళ్ళ మనవడు ఎవడో సోడా తీసుకొస్తానికి వెళ్ళి తీసుకొచ్చాడు. కుయ్యమంటుంది కదా సోడా, అది గోలి సోడా. కుయ్యమంది ప్రాణం పోయి కదా, తెచ్చాడు, కుయ్యమంది నోటి దగ్గర పెడుతున్నాడు, ప్రాణం పోయింది. ఫస్ట్ టైం ఒక వ్యక్తి అట్లా నోరు తెరిచి ప్రాణం వదిలేట నేను చూడటం, అదే ఫస్ట్ టైం. సో గ్లాసు లేకపోతే కప్పు చేతిలోంచి పడిపోయే వాగ్దానాలు కాదు ఇవి. నువ్వు నిజంగా జాగ్రత్తగా ఉంటే ఈ మాటలు నీకు చెందవు. ఏ మాటలు? కప్పు చేతిలోంచి పడిపోతుంది, గ్లాసు చేతిలో, లేకపోతే ఏమంటాం ప్లేటు అన్నం భోజనం నీకు దూరం అయిపోతుంది, ఇవన్నీ చెందవు. ఈ వాగ్దానాలు పూర్ణమైనవి, శ్రేష్టమైనవి. అయితే నీకు పూర్ణమైన జాగ్రత్త కావాలి. నీ అజాగ్రత్త మూలానే దేవుని వాగ్దానాలు నీవు పొందటం లేదు. ఒప్పుకుంటారా? నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావమ్మా, నీకు ఎందుకు ఈ సమస్య వచ్చిందమ్మా, నాకు కూడా చాలా బాధగా ఉందంటే పాస్టర్ గారు నన్ను అర్థం చేసుకున్నాను అనుకుంటా. నువ్వు జాగ్రత్తగా ఉండలేదు దేవుని విషయంలో. సో సరి చేసుకో అంటే కోపం వస్తుంది కదా. కొంతమందికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, పాపం ఈ అనారోగ్యం ఎప్పుడు తగ్గుతుందో, ప్రార్థన చేద్దాంలే తగ్గిపోతుందిలే అంటే ఇష్టం. అరే కూర్చుని బైబిల్ చదివే పోతున్నాన్నాం అనుకో, అసలు ఈయనకి జాలి ఏం లేదు, ఎప్పుడు ఎంత కఠినంగా మాట్లాడతాడు, బైబిల్ చదవమంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? దొరికిన వారికి అవి జీవము, వారి సర్వశరీరం నాకు. సింపుల్ ట్రూత్స్. ఈ పాటించరు ఎవరు. బైబిల్ చదవడానికి టైం ఉండదు కదా. రోడ్డు మీదకి వెళ్ళి అవి ఉంటాయి కదా, ఏమంటారు అట్లని, గప్చిప్పులు, ఆడ బీడీలు బోడీలు అన్నీ కలిపి ఆ చేతులతోనే ఇస్తూ ఉంటాడు. అవి శుభ్రంగా తాగొస్తారు కదా, దరిద్రంగా. ఇట్లాంటివన్నీ ఒకసారి ఒక ఆయన డాక్టర్, మరి ఆయన మున్సిపల్ కమిషనరు, దీనికి సంబంధించిన ఒక ఆయన చెప్పాడు, ఈ గప్చిప్పులు మలేరియాకి వాహకాలు అని చెప్పాడు, తినొద్దని చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు. కానీ జనం అక్కడికి వెళ్ళిపోయి తింటా ఉంటారు. అరే నీకు మలేరియా ఎందుకు వచ్చింది? నాకు ఎందుకు వచ్చిందా ఈ మలేరియా అంటే, నువ్వు తిన్నావు, తినకుండా ఏదో తిన్నావు, ఎక్కడో తిరిగావు, ఏదో దోమలు కుట్టించుకున్నావు, నీకు వచ్చింది. నేనేం చెప్తాను దానికి? సో అది మనందరం గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. చెప్పిన పని చేయకుండా కనికరం లేదంటే ఎట్ అవుతుంది? కాబట్టి భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. మీరు కూడా దేవుడిలాగా మారాలి, నేను కూడా దేవుడిలాగా మారాలి. అది దేవుని ఉద్దేశం. ఎవరిని అనుకుంటున్నారు దేవుడిలాగా మారాలని? సో ఇవన్నీ అవసరమే. కానీ ఆశానిను, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను, 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, టీసీలు, తర్వాత వాటిని ఏమంటారు కాండక్ట్ సర్టిఫికెట్ ఏదో అంటారు కదా, అవి, ఇంకా ఏమన్నా క్రెడెన్షియల్స్ ఏమన్నా ఉంటే, ఇంకా వేరే వేరే గేమ్స్ కానీ లేదా వేరే వేరే సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే అన్ని ఫైల్లో పెట్టుకుని అప్పుడు ఉద్యోగానికి వెళ్తాం కదా. అట్లా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇవన్నీ మీ ఫైల్లో ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. నోట్ చేసుకుని రోజు చెప్పండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవి మీలో పెరగాలి. ఏదో ఉంది కదా అని టిట్టి అనుకుంటే కాదు కదా. ఇవి ఇవి విస్తరించాలి. ఇప్పుడు కాయలు, పూలు, లేకపోతే సొరకాయలు, లేకపోతే ఏదో ఒకటి పుచ్చకాయలు ఏమిటి ఉన్నాయనుకోండి, ఇట్లా పుట్టి ఇట్లాగే ఉందనుకో, అది పనికి రాదు తినడానికి కదా. పెద్దదవ్వాలి, అది పనికొచ్చేటట్టుగా ఉండాలి. అట్లాగే నీలో ఉండే ఈ లక్షణాలు, ఈ సహోదర ప్రేమ, దయ, సహనము, లేకపోతే ఆశానిగ్రహము, భక్తి, ఇవన్నీ ఏం చేయాలి? పెరగాలి, పెద్దయ్యవా. అందుకని యేసుప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి ఫలించుటకు ఆ ఫలము నిలిచి ఉంటాం. ఈ ఫలము ప్రభు రాకడ వరకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది, నిన్ను బట్టి యేసుక్రీస్తుకు సాక్ష్యం ఇస్తుంది. అది ఫలం. ఇది మీలో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? చాలా మేలు జరుగుతుంది. లేకపోతే నాకు క్షమాపణ దొరికింది, నాకు పరలోక రాజ్యం ఉందనే విషయం మర్చిపోయి వీడేమైపోతాడు? గుడ్డివాడైపోతాడు. అదే అక్కడ రాయబడింది కదా.
కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో మీకు సమృద్ధి అయిన ప్రవేశం కదా, సమృద్ధి అయిన ప్రవేశం దొరుకుతుంది. హల్లెలూయా. సమృద్ధి అయినా చెప్పండి, సమృద్ధి అయిన ప్రవేశం. యు విల్ బి రిచ్లీ ప్రొవైడెడ్. యు విల్ బి రిచ్లీ ప్రొవైడెడ్ ఫర్ అన్ ఎంట్రన్స్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అంటే మనకి మామూలుగా ఇక్కడ చెప్పే మాటలు ఏముంటాయంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు. అందుకని ఇక్కడ మధ్యలో రెడ్ స్టోన్ వేసి మీ అందరికీ వెల్కమ్ చెప్తాను. వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటాం కదా. సో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఈ లోకంలో చెప్పే మాట అది. తివాసీలు వేసి చక్కగా ఆహ్వానించారు అన్నట్టుగా. పరలోకంలో ఎలాంటి ఆహ్వానం ఉంటుందో కానీ సమృద్ధి అయిన ఆహ్వానం అని చెప్పాడు. రిచ్ వెల్కమ్, అబండెంట్ వెల్కమ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సమృద్ధి అయిన మరి ఈ ఆశీర్వాదం, సమృద్ధి అయినటువంటి ప్రవేశం మనకు లభిస్తుంది. సో ఈ సత్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలంటే మరి దేవుని పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. పరిశుద్ధాత్ముడు. అందుకని పరిశుద్ధాత్మని శక్తి కొరకు ప్రార్థన చేయాలి. మీరు చేస్తున్నారా? ఆనాడు భక్తులు, ఆది సంఘంలో ఉన్న మరి దేవుని బిడ్డలు ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు. దేనికోసం? శక్తి కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రార్థన చేస్తున్నారా? శక్తి కావాలి. నేను శక్తితో ఉండాలి. హల్లెలూయా. శక్తి పొందు వరకు మీరు ప్రార్థన ఆపొద్దని చెప్పాడు దేవుడు. 1వ అధ్యాయం చదవండి, అపోస్తలుల కార్యాలు, మీకు అవన్నీ కనబడతాయి. శక్తి పొందిన వరకు, శక్తి పొందినంత వరకు మీరు ఏం చేయాలి? ప్రార్థనలు ఆపొద్దు. ఆ పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు అగ్ని దిగొచ్చు. కాబట్టి ఇప్పుడు పెంతెకోస్తు దినం మే 19వ తేదీ. ఆ రోజు ఆపమని కాదు నేను చెప్పేది, శక్తి పొందే వరకు మీరు ప్రార్థన చేయాలి. ఆ శక్తి పొందిన తర్వాత మరీ ఎక్కువగా ప్రార్థన చేశారు వాళ్ళు. శక్తి పొందిన ఏదో పని అయిపోయి అప్పుడు వారికి అర్థమైంది శక్తి పొందితే ఏమి లాభాలు ఉన్నాయో, ఎటువంటి సంతోషం ఉందో, ఎటువంటి నిరీక్షణ ఉందో వారికి తెలిసింది కనుక ఎడతెగక ప్రార్థన చేశారు. ఆ తర్వాత అధ్యాయాల్లో చూస్తే మీరు జాగ్రత్తగా చదవండి, శ్రమలు వచ్చినాయి వాళ్ళకి. అరే బాగా ప్రార్థన చేశాము, భలే ఆశీర్వాదాలు వచ్చినాయి లేదు, శ్రమలు వచ్చినాయి. వారు హింసించబడ్డారు, వారికి ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, సంఘము చెదిరిపోయింది. కానీ వెళ్ళిన చోటనెల్లా వారు దేవుని సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు కనుక సంఘములు లెక్కకు మించి విస్తరించాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ రాస్తున్నాడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేని గురించి భయం ఉండదు, దెబ్బలు, చింత, లేకపోతే ఆకలి తప్ప ఏం ఉండవు. ఏం కావాలి? పరలోకానికి వెళ్ళాలి. నేను అంతే. పరలోకానికి నేను వెళ్ళేటప్పుడు అనేక మందిని తీసుకెళ్ళాలి. అంతేగాని చర్చికి వచ్చానండి, చాలా జాగ్రత్తగా వచ్చాను, ప్రతి ఆదివారం వచ్చాను, వాళ్ళైతే రావట్లేదు, నేను కనీసం ఈ పనైనా చేస్తున్నాను పరిసైడ్ లాగా చెప్పొద్దు. నీవు నేను మనకు ఉండవలసిన ఖచ్చితమైన నిశ్చయత ఏంటంటే దేవుడు నన్ను రక్షణలోకి తీసుకొచ్చాడు, ఈ రక్షణ అనేక మందికి నేను ఏం చేయాలి? అందించాలి, ఆ రక్షణ మార్గంలో నడిపించాలి. అందుకనే క్రీస్తు యేసు యొక్క సారూప్యత, క్రీస్తు యేసు యొక్క మనస్సు ఎలా వస్తుంది? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ క్రమం వస్తుంది. అందుకని అక్కడ రాస్తాడు, మనం అందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయాలంటే నీ ముఖాన్ని చూసినప్పుడు ఏం కనపడాలి? యేసుక్రీస్తు ముఖం కనపడాలి. ఇప్పుడు ఒక లైట్ ముందు అద్దం పెట్టామనుకోండి, ఏం కనపడుతుంది? ఎటు తిప్పితే అటు ఏం కనపడుతుంది? ఆ లైట్ ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎటు చూసినా సరే ఆ రిఫ్లెక్షన్స్ లో ఏం కనపడాలి? యేసుక్రీస్తు కనపడాలి. హల్లెలూయా. అది ఊరికే మాటలు చెప్తే వచ్చేది కాదు. నిరంతరము, అనుక్షణము దేవుని ఆలోచనలతోనే ఉండాలి మనం. మీకు ఒక వచనాన్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను అనుకుంటున్నాను, చాలాసార్లు చెప్తున్నాను ఆ వచనాన్ని. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఎవరికైనా గుర్తుందా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది.
కదా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము. కాబట్టి మనకు ఊహలు తలంపులు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? గొప్ప వాళ్ళమైనా చెడుతనం ఉందనే చెప్పండి, మంచి వాళ్ళమైనా చెడ్డాళ్ళమనే. ఎవరు మాట్లాడరేంటి? హలో, వచనం చదివారా? మళ్ళీ చదవండి బ్రదర్స్ గురించి. ఎవరన్నా నరుల భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఒప్పుకుంటారా మీరు? అంటే ఆలోచనలు ఊహలు వస్తే మనం చెడ్డాలో మంచాళ్ళమా? నాలో చెడుతనం ఉందని ఒప్పుకోవడం చాలా కష్టం. కాబట్టి మన ఆలోచనలు లేవా? ఏదేదో ఊహించుకుంటాం. దేవునికి విరోధం ఈ ఆలోచనలన్నీ. ఇది చెప్పం. అందుకని మనం ఏం చేయాలి? ఆలోచనలు మానేయాలి. వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇది, చాలా కష్టమైన పని. ఆలోచించకుండా ఎవరైనా ఉంటారా? ఆలోచించకుండా ఉండాలంటే ఒకే ఒక పని చేయాలి. ఎప్పుడు దేవుని వాక్యాన్ని నోటితో చెప్తా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని నువ్వెప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఇవాళ ఇది నెరవేరదు. దేవునికి అప్పగించుకుని పని ప్రారంభిస్తే నెమ్మదిగా స్లోగా స్టెప్ బై స్టెప్ నీ హృదయంలో నుంచి ఊహలు తలంపులు అన్నీ వెళ్ళిపోతాయి. ఇట్స్ ఎ లైఫ్ టైం వార్. ఈ బుర్రను పని చేయకుండా దేవుని వాక్యానికి స్థానం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. అందుకనే అక్కడ రాస్తాడు, మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను ఏం చేయాలి? అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఈ పని చేయడం ప్రారంభిస్తే, అంటే ఏ పని? ఆలోచనలు వదిలేసేసి, ఊహలు వదిలేసేసి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశతో, దేవుని రూపాన్ని ప్రతిఫలింపజేయాలనే ఆశతో నీవు జీవించడం ప్రారంభించినప్పుడు మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. గ్లోరీ టు అనదర్ డిగ్రీ ఆఫ్ గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఏంటి ఏమవుతున్నాం మనం? ప్రభువుకు ఆత్మ చేత ఏ పోలికగా? ప్రభువు పోలికగా మార్చబడుతున్నాం. చెప్దామా? ప్రభువుకు ఆత్మ చేత ప్రభువు పోలికలోనికి మార్చబడుతున్నాను. అందుకై నన్ను నేను ఆయనకు అప్పగించుకుంటున్నాను. అర్థం చేసుకున్నాను. అందరూ మోకరిస్తారా? అందరూ మోకరించాలి. మా హృదయాలలో ఉన్న ఆటంకాలు తొలగించుకొని నీ వైపు తిరిగి ముసుగు తీసివేయబడిన ముఖంతో నిన్ను ప్రతిఫలిస్తూ, నీ నామాన్ని మహింపరుస్తూ, నీ పోలికలోనికి సంపూర్ణంగా రూపాంతరపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.